గోదావరి పుష్కరాలు 2027 నాటికి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ రూపురేఖలను మార్చి సుందర పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కందుల దుర్గేష్. చినకాశిరేవు బాసవిరెడ్డిపేట ప్రాంతాల్లో పుష్కరాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం 7 కోట్లతో 11 ప్రధాన ఘాట్ల ఆధునీకరణ, కనెక్టివిటీ రోడ్లు, పార్కింగ్, తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ దీపాలంకరణ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. 35 లక్షలతో చినకాశిరేవుకు మెటల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 1,34 లక్షలతో నిర్మించిన రైల్వే స్టేషన్ రోడ్డు, డ్రైన్, సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా 3.69 కోట్లతో నిడదవోలును టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు పట్టణానికి రెగ్యులర్గా చేసేటువంటి డెవలప్మెంట్ వర్క్స్తో పాటు పుష్కరాల నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచనతోటి నిడదవోలులో పుష్కరాల నిమిత్తం మున్సిపాలిటీ ద్వారా 7 కోట్ల రూపాయలు ఇక్కడ కావలసినటువంటి సౌకర్యాల కల్పన కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. 11 ఘాట్లు ఉన్నాయి ఇక్కడ మనకి. వాటికి సంబంధించి మనం రమారమి 2,50,00,000. అదేవిధంగా రోడ్స్ డెవలప్మెంట్, ఏవైతే వీటికి అప్రోచ్ రోడ్లు ఉంటాయో వాటికి డెవలప్మెంట్ కోసం 1 కోటి, మొత్తం 1,45,00,000. అదేవిధంగా పార్కింగ్ స్పేస్ డెవలప్మెంట్కి 6 పార్కింగ్ స్పేసెస్ కావాల్సి వస్తుంది, దానికి 20,00,000. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి 34 టాయిలెట్స్, దానికి సంబంధించినటువంటి 1 కోటి రూపాయలు. అదేవిధంగా సిటీ అండ్ ఘాట్ ఇల్యూమినేషన్ అంటే మొత్తం విద్యుదీకరణ చేయడానికి టౌన్ మొత్తాన్ని కూడా దీపాలంకరణ చేయడం కోసం 50 లక్షల రూపాయలు. అదేవిధంగా వాటర్ సప్లై 2 బోర్వెల్స్, వాటికి సంబంధించిన 45 లక్షలు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫీస్ బిల్డింగ్ కానీ, స్కూల్ బిల్డింగ్ రిపేర్స్ కానీ, చుట్టూ ఉన్నటువంటి వాటికి 30 లక్షలు. వెరసి 7 కోట్ల రూపాయలతోటి ఈ నిడదవోలులో పుష్కరాల సందర్భంగా